మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా బస్సు ప్రమాదాలు కలకలం రేపుతా ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడి గ్రామానికి చెందినటువంటి ఊరు చివరిలో పిట్టంపల్లి ఊరు బయట నేషనల్ హైవే 65 లో రాత్రి 2 గంటల రాత్రి సమయంలో బస్సు ప్రమాదం జరిగినది. విహారీ బస్సు అగ్నికి ఆహుతైనది. ఈ బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికులు 35 సీట్లకు గాను 32 మంది ప్రయాణికులు హైదరాబాద్ టు విజయవాడ నెల్లూరు ప్రాంతానికి వెళ్తున్నటువంటి ఈ బస్సు ఈ ప్రమాదం జరిగేదానికంటే ముందు చౌటుప్పల్కు ప్రాంతంలో వీళ్ళు బస్సుకు సంబంధించినటువంటి డ్రైవరు ఒకసారి బస్సు ఆగి అక్కడ ఛాయ్కి సంబంధించినటువంటి తాగిన తర్వాత అంటే చౌటుప్పల్ నుంచి 15 కిలోమీటరు పరిధి దూరం వెళ్ళిన తర్వాత ఈ ప్రమాదం ముందే పసిగట్టినటువంటి చాలా చాకచక్యంగా డ్రైవరు ఎడమ సైడ్ బస్సును ఆపిన తర్వాత బస్సులో ప్రయాణించేటువంటి ప్రయాణికుల్ని సేఫ్ గా అంటే ఎగ్జిట్ డోర్ నుంచి పూర్తిగా ప్రయాణికులందరినీ కూడా కిందికి దింపడం తోటి ఇందులో ఉన్నటువంటి ప్రయాణికులు చాలా సేఫ్ గా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రమాదాలు వరుసగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి బస్సులో ఉన్నప్పుడు మనం ఈ బస్సుకు సంబంధించిన చూసుకోవచ్చు. ఈ బస్సుకు సంబంధించినటువంటి అంటే సీట్లు కానీ ఇక్కడ కూర్చున్నటువంటి డ్రైవింగ్ సీట్ కానీ అందులో ఇక్కడ చూసుకోవచ్చు. డ్రైవింగ్ సంబంధించినటువంటి అంటే మనకు షార్ట్ సర్క్యూట్ కావడానికి మెయిన్ కారణం ఇదే ప్రాంతంలో మనకు డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి ఈ ఇంజన్ భాగంలోనే ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతూ ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురై వెంటనే ఆ ఎగ్జిట్ డోర్ నుంచి పూర్తిగా వాళ్ళు బయటికి వెళ్ళడం కూడా జరిగినది. ప్రయాణికుల్ని కూడా చాలా మంది ఇక్కడ చూసుకోవచ్చు. విజువల్ లో ఒక వ్యక్తి చాలా ప్రమాదంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఆ బ్యాగులు కావచ్చు అందులో ఉన్నటువంటి కూర్చున్న కొంతమందిని కూడా కిందికి దింపే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకొని వాళ్ళు తన ప్రాణాలని కాపాడుకోవడం కూడా జరిగినది. ఆ బండి నెంబర్ వచ్చేసి కూడా NL 1B 3250. ఈ బండి చాలా అంటే డ్రైవర్ కూడా చాలా చాకచక్యంగా ఈ ప్రమాదంలో ఉన్నటువంటి తప్పించడం కూడా చెప్పుకోవచ్చు. సురక్షితంగా బయటపడ్డ 29 మంది ప్రయాణికులు. ప్రయాణిస్తున్న బస్సు ఇంజన్ లో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మంగళవారం జాతీయ రహదారి 65 పైన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలిమినేడి గ్రామం వద్ద ఈ ప్రమాదం నిజంగా కూడా అంటే గతంలో చూసుకోవచ్చు అక్కడ కర్నూలు సంబంధించినటువంటి బస్సు ప్రమాదం కూడా ఘోరమైన బస్సు ప్రమాదం కూడా జరిగింది. అంతకు తర్వాత మనం చూసుకోవచ్చు రంగారెడ్డి జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్నగాక మొన్న ఇదే చిట్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి ఇన్నోవా కార్లు 8 మంది ప్రయాణిస్తున్నటువంటి ఆ కారును కూడా చాలా సురక్షితంగా 8 మంది కూడా బయటికి రావడం వెంటనే నిన్న రోజు కాక ఈ రోజు వెంటనే ఇక్కడ చిట్యాల మండలంలో మళ్ళీ ఒక బస్సు ప్రమాదం జరగడం అంటే నిజంగా కూడా ఈ బస్సు మొత్తం కూడా దగ్ధమైంది. అగ్నికి ఆహుతైంది కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవర్ సీట్ కానీ క్లీనర్ సంబంధించిన సీటు కావచ్చు ప్రయాణించేటువంటి ప్రయాణికుల సీట్లు కూడా చాలా ఘోరంగా ఒక్కటి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఐటమ్ కూడా ఇక్కడ మనకు కనపడతలేదు. పూర్తిగా అగ్నికి ఆహుతైందని చెప్పొచ్చు. ఈ బస్సు విహారీ బస్సు ట్రావెల్స్ చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా చాలా సేఫ్ గా బయటపడ్డారు. అంటే డ్రైవర్ కూడా చాలా చాకచక్యంగా బయటకు అంటే బండి ఎడమ సైడ్ వైపు ఆపిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసుకురావడం చాలా సేఫ్ గా బయటపడడం కూడా జరిగింది. అంటే ఇలాంటి ప్రమాదాలు రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాలతోటి రాష్ట్రంలో ప్రజలు కూడా చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రయాణించేటువంటి ప్రయాణికులే కాకుండా ఈ బస్సుకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా హెవీ స్పీడ్ కూడా చాలా మంది డ్రైవర్లు హెవీ స్పీడ్ గా తోలుతా ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. వెహికల్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే డ్రైవర్లు ఎప్పటికప్పుడు డ్రైవింగ్ సంబంధించి అంటే బండికి సంబంధించినటువంటి పూర్తిగా ఫిట్నెస్ ఉందా లేదా అని చెప్పేసి పూర్తిగా బండి పైన ఉన్నటువంటి పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే బండిని నడపాలి. ఎందుకంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి కారణం హెవీ స్పీడ్ కావచ్చు, ఇంజన్ హీట్ కావచ్చు, వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కావచ్చు. ఇట్లాంటి అన్నిటి కూడా కారణము డ్రైవర్ల నిర్లక్ష్యమే కొంత ఉంటది. ఇంకొకటి ఏంటంటే నేషనల్ హైవే పైన కూడా కొన్ని సిగ్నల్స్ కూడా కొన్ని ప్లేస్లలో సిగ్నల్స్ లేకపోవడం, కొన్ని ప్లేస్లలో చూసుకోవచ్చు గుంతలుగా ఏర్పడి ఉన్నటువంటి ప్రాంతం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు
అద్దాలకు సంబంధించి పూర్తిగా అద్దాలు, ఒక సెల్ ఫోన్, ఒక కొత్త సెల్ ఫోన్ కూడా మనకు కనపడతా ఉన్నది. ఆ సెల్ ఫోన్లు పూర్తిగా అగ్నికి ఆవుతైపోయినది. ఇక్కడ చాలా ప్రమాదం కూడా జరిగినది మనం చూడొచ్చు. ఈ సెల్ ఫోన్ ఒకసారి మనం చూద్దాం, చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ చాలా మంది సెల్ ఫోన్లు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా సెల్ ఫోనే. తర్వాత ఇంకొక సెల్ ఫోన్ కూడా ఇక్కడ కనపడతా ఉంది. ఈ రెండు కూడా సెల్ ఫోన్లే మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. అంటే ప్రయాణించేటువంటి ప్రయాణికులు అంటే వస్తువులు కావచ్చు, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి బ్యాగులో ఉన్నటువంటి బ్యాగ్స్ ఇంపార్టెంట్ విలువైన వస్తువులు, ఇక్కడ సెల్ ఫోన్లతో పాటు చాలా విలువైనటువంటి వస్తువులు కూడా ఈ బస్సులో అగ్నికి ఆవుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు బస్సుకు సంబంధించినటువంటి విజువల్ లో మనకు కనపడతా ఉంది. ఈ బండి అంటే డీజిల్ ట్యాంక్, ఈ డీజిల్ ట్యాంకీకి మంటలు ఒకవేళ అంటుకుంటే ఈ కింది భాగం కూడా పూర్తిగా ఇక్కడ తగలబడిపోయేది. ఎందుకంటే ఈ డీజిల్ ట్యాంకీకి మంటలు తగలలేదు, ఇంకా అందులో ఉన్నటువంటి డీజిల్ కూడా చాలా అక్కడే ఉన్నదని చెప్పేసి తెలుస్తాం, చూడవచ్చు. అయితే ఈ కింది భాగంలో ఉన్నటువంటి 4 టైర్లు కూడా మంటలు తగలలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్ వేసుకున్నటువంటి బ్యాగ్ సంబంధించిన తర్వాత డ్రైవర్లకు సంబంధించినటువంటి అంటే వెహికల్స్ పైన వేసే ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు నిచ్చెన ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉన్నాయి. అంటే కింది భాగంలో వరకు ఇది టైర్లు చాలా అంటే సేఫ్ గానే ఉన్నాయి. ఈ టైర్లకు ఎందుకు మంటలు అంటుకోలేదంటే డీజిల్ ట్యాంక్ కి మంటలు తగలలేదు. అప్పటికే అంటే ఫైర్ సిబ్బంది కూడా చాలా రావడం జరిగింది. ఆ ఫైర్ సిబ్బంది కూడా పూర్తిగా ఇది బస్సుని ఆపేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఎగ్జిట్ ద్వారా ఈ ఎగ్జిట్ ద్వారానే పూర్తిగా ఇక్కడ చూపించండి ఒకసారి. ఎగ్జిట్ ద్వారా అంటే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎగ్జిట్ ద్వారా ఇక్కడి నుంచి మనకు పూర్తిగా వాళ్ళు బయటికి రావడం కూడా జరిగినది. అంటే అప్పటికే అద్దాలు పగలగొట్టుకుంటూ ఎవరి ప్లేస్ నుంచి వాళ్ళు అద్దాలు పగలగొట్టుకోవడం, ఈ ఎగ్జిట్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతం నుంచి రావడం, ఈ వెనక భాగం నుంచి కూడా చాలా మంది కొంత వెనక భాగం నుంచి కూడా రావడం కూడా జరిగినది. అంటే ఈ ప్రాంతం నుంచి అయితే మనం విజువల్ లో చూసుకోవచ్చు. ఒక అతను ఆ బ్యాగులు కూడా మనకు అందిస్తా ఉన్నాడు, బంగారం సంబంధించినటువంటి బ్యాగులు కూడా ఉన్నాయని చెప్పడం కూడా మనం విజువల్ లో కనపడతా ఉంది. అంటే ఈ భాగం నుంచి కూడా చాలా మంది వెనక నుంచి కూడా కిందికి రావడం. ఇట్లా కింది భాగం చూసుకోవచ్చు. ఈ కింది భాగంలో అయితే మనకు 2 టైర్లు స్టెపిన్ టైర్లు అని చెప్పొచ్చు. ఈ స్టెపిన్ టైర్లకు సంబంధించి 2 టైర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే టైరు బండి మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ఇక్కడ కింది భాగంలో మాత్రమే టైర్లకు సంబంధించి ఈ ప్లేస్లు కొంచెం అగ్ని అంటే తగలలేదు. పూర్తిగా పై భాగంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ బస్సు మొత్తం కూడా విహారీ ట్రావెల్స్ బస్సు మొత్తం కూడా అగ్నికి ఆహుతైందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్. దూరంగా ఉండన్నా అందరు దిగారా దూరంగా ఉండన్నా, బండి తీసుకోండి, దూరంగా ఉండండి. బ్యాగ్ ఫుల్ ఉంది అన్న ట్యాంక్. మళ్ళా అందరు దిగారా లోపల అంత పొగ ఏమన్నా ఆపుతాను లేదా లోపల ఎవరు తెలియదు అన్న. దూరం జరగండి అన్న, అన్న దూరం జరగండి, మంచి దూరం జరగండి. పెట్రోల్ ట్యాంక్ పేలింది అనుకో, చాలా దూరం వస్తుంది అన్న. బస్సులో ఇంకెవరు ఉన్నారని చూడండి అన్న. అన్న దూరం జరగండి అన్న. ఇంకెవరు ఉన్నారన్నా మీకు పడుకున్నా కానీ లోపల వెనక నుంచి అవుటింగ్ ఉంది లోపల అందరూ